మీరు అనుకుంటుంది ఏంటి ఫస్ట్ టైం బయట వీడియో వేస్తున్నది. ఇది మీన్స్ ఈరోజు మీన్స్ నేను పేపర్ బాల్స్ వేసాను నార్మల్గా అవి ఎట్లా వేస్తాను ఈరోజు చెప్పి అవి ఎట్ల వరకు అయితే చూపిస్తాను. మీన్స్ ఓకే మర్చిపోయాను గైస్. ఫస్ట్ కొంచెం అది చపాతీ తీసుకోవాలి. దాని తర్వాత దాన్ని సర్కిల్ వేసి కలుపుకోవాలి. దానికి టిష్యూ పేపర్స్ 2 యూజ్ చేయాలి. ఒకదానికి ఇంకోటి పెట్టాలి. దాని తర్వాత ఇది ఉంటుంది కదా అల్యూమినియం, దాన్ని ఫోల్డ్ చేయాలి. దాని మీద ఒక పేపర్ నార్మల్ రఫ్ పేపర్ పెట్టి నీళ్ళు పోయాలి. దాని తర్వాత డీప్ ఫ్రీజ్లో పెడితే ఇట్లా బాల్ అవుతుంది. అయిన బట్టి ఆ పేపర్ ఉంటుంది ఇట్లా పేపర్స్, ఆ పేపర్ని తీసి ఓన్లీ ఈ అల్యూమినియం ఇంకా ఇట్లాంటి టిష్యూ పేపర్సే ఉండాలి. అప్పుడు చూడండి. సో ఫస్ట్ ఏంటంటే లక్ ఏంటంటే ఇది స్పీడ్ పోతాం బాలింగ్ స్పీడ్ ఒక 100 వస్తుంది. పేస్ స్పిన్ ఒక 80 అట్లా వస్తుంది. సో ఏంటంటే ఇది ఉంది కదా మొత్తం బాల్, ఈ బాల్ని లక్ ఏంటంటే ఇది స్పీడ్ వస్తుంది ప్లస్ మంచిగా బౌలర్స్కి ఫుల్ టాస్ ప్రాక్టీస్ ఇంకా ఎక్కువ ఆర్మ్ ఎక్కువ మంచిగా చేయాలి అవన్నీ చేస్తారు. ప్లస్ రాయిలాగా కూడా ఉంటుంది గట్టి టైట్గా. ఇంకోటి నేనైతే ఎగ్జాక్ట్ 2 hours ముందే పెట్టిన వయసు 2 hours ఇట్లా అయిపోయింది రాయిలాగా. సెకండ్ ఏంటంటే లక్ అన్లక్ ఒక్కటే ఉంది. ఏంటంటే బౌన్స్ లక్ చూడండి. మీరు చూసినట్లయితే ఇట్లా బౌన్స్ వేసి ఇట్లా పీసెస్ ఆల్మోస్ట్ పీస్ అవుతుంది, క్రాక్ వస్తుంది బాల్ మీద. కానీ దీనికోసం ఎవ్రీడే కనీసం ఒక 1 hour పెట్టాలి, 1 or 2 hours పెట్టాలి దీంట్లో. నేనైతే ఫస్ట్ టైం ఇది నా 3rd టైం వేసి ఈ బాల్ చేయడం. మీన్స్ ఈరోజు కాదు నా లైఫ్లో ఈ 3rd టైంలో ఇది సక్సెస్ అయింది. సెకండ్ టైము ఈ అల్యూమినియం బయటికి వచ్చేసి మొత్తం విరిగిపోయింది. కనీసం 2 minutes లేదు, అది ఒక్క బాల్కి ఎరిగింది. అవి ఈరోజు చేసింది మీన్స్ 2 years 1 year బ్యాక్కే 1 yearది ఫస్ట్ టైం తీసినప్పుడు వీడియో విరిగిపోయింది ఒక్క సెకండ్ బాల్కి. సెకండ్ ఏమో 4th 3rd 1 month బ్యాక్ ఫిబ్రవరిలో చేసిండే వీడియో పెట్టిండే గైస్. కానీ అది ఏమంటారు ఇది మొత్తంకి ఇరిగిపోయింది ఎగ్జాక్ట్ 20 minutesకి. కానీ ఈ బాల్ చూడండి, ఈ బాల్ అట్లీస్ట్ కొంతసేపు అన్న ఉంది. ప్లస్ క్రాక్స్ వస్తలేవు గైస్, దీనికి గట్టి బౌన్స్ ట్రై చేసిన లేకపోతే నార్మల్ చూసారా ఏం బయటికి రాలే. అప్పుడేమో పేపర్స్ చిన్న చిన్న పేపర్స్ నాటి కింద పడుతుంది అల్యూమినియం టిష్యూ పేపర్. సో దానికోసం ఈ బాల్ సక్సెస్ అయింది. ఆ బాల్ నేను చాలాసేపు పెట్టిన. సెకండ్ 1 month బ్యాక్దేమో ఎగ్జాక్ట్ 4 hours పెట్టిన బై మిస్టేక్గా. చూసుకోలేదు, గుర్తు లేకుండా. ఇప్పుడు గుర్తుకు లేదు గైస్, 1 hour పెట్టాల్సింది నిజంగా. కానీ వడ్లేంది 2 hours పెడితే ఎక్స్ట్రా, కానీ 3 hours 4 hours పెడితే బాగుండదు. 1 year బ్యాక్ ఎగ్జాక్ట్ స్కూల్ మార్నింగ్స్ 8 పోయినా ఈవినింగ్ 3కి వచ్చిన అప్పర్ 3:45 అట్లా ఇంకా బాల్ అట్లనే ఉంది ఫ్రిడ్జ్లో. ఇంకా ఏమన్నా చెప్పాలి ఇట్లా వేసినా గుర్రపోతాం అంతే, ఏముండదు. సో నేను ఏమంటున్నానంటే మీరు ఇట్లనే చేయండి, 1 or 2 hours పెట్టుకోండి. సో నేను ఇప్పుడు ఎట్లా వర్క్ అవుతుంది చూపిస్తా. ప్లస్ స్పిన్ వేస్తున్నా మీ ముందరనే.
నాకు తెలిసినంత వరకు అయితే వాటర్లో ఎక్కువ ఎంత డిప్ చేస్తారో అంత బాగుంటుంది బాల్. నేను 3 times డిప్ చేసిన అంత. కొంచెం పీస్ వచ్చింది అల్యూమినియం చూడండి, ఈ పీస్ వచ్చింది కొంచెం బయటికి. సో అయినా ఒకసారి ట్రై చేస్తున్నాం. ఇలా ఇలా సో ఇప్పుడు సో ఇప్పుడు ఒకసారి త్రో బాల్ చూసాం. ఒక్క నిమిషం. ఆల్మోస్ట్ పోతుంది బాల్ అండ్ కొద్దిసేపైనా సర్వైవ్ చేసింది ఇది. మీన్స్ పైన కూడా నో ప్రాబ్లం గైస్, కానీ ఇంత టైం బట్టి ఇవన్నీ కొనకుండా ఒక టెన్నిస్ బాల్ ఉంటుంది మంచిగా. నేనంటే గ్లేజ్ స్టాండర్డ్ కాబట్టి గ్లేజ్ బాల్స్ ఎక్కువ ఇంట్లో, లేకపోతే టెన్నిస్ ఎక్కువ ఉంటుండే చిన్నప్పుడు. అంటే మీరు అంటున్నారు కొన్న వీడియోలో మా ఇంటికి వచ్చి చెప్తుంది గైస్, ఉండు కన్నా క్రికెటర్ అంటున్నావు కదా, అకాడమీకి పోతున్నావు మళ్ళీ ముందుకు లే అకాడమీ వీడియోస్ చూపిస్తలేవు అంటే అబద్ధం చెప్తున్నావు అని నేను చెప్తున్నా గైస్. కాస్ట్ కిట్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో. మీన్స్ కానీ వరం గుర్తుకేయండి, మర్చిపోతా. ఎందుకంటే ప్లస్ ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్లో ఒక 2 times వస్తాయి వీడియోస్, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ సాటర్డే సండే అన్న ఈ ఎగ్జామ్స్ టైమ్స్కి ఒక్కొక్క వీడియో వస్తుంది. మీన్స్ ఈరోజు నిన్న ఎగ్జామ్ ఉంటే ఈరోజు హాలిడే ఉంది, రేపు ఎగ్జామ్ ఉంటే ఎల్లుండి హాలిడే ఉంటుంది. సో కొన్ని ట్రై చేస్తాం వీడియోస్. ఇంకా ఇంకోటి మెయిన్ థింగ్, సో ఈరోజు ఇండియా గెలిచినాకో, ఇఫ్ ఇండియా వాన్స్ టుడే I want 100K likes for this video. Plus today టైమింగ్స్ చెప్తాను కదా, ఒక షార్ట్ చెప్తాను గైస్. ఈరోజు చెప్తా ఈ వీడియో అయిపోయిన నెంబర్ ఆ వీడియో పెట్టేస్తా. డోంట్ వరీ. నేను ఆస్ట్రేలియా గెలుస్తారు, ఇండియా గెలుస్తారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇటువంటి వీడియో. ఓకే, ఇప్పుడు ట్రై చేద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ లైక్ చేయలేదు చేసుకోండి, ఇంకా ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్కి. సో ఫస్ట్ బాల్ యార్కర్ ట్రై చేద్దాం ఇప్పుడు. ఈ వీడియోలో ట్రైనింగ్ స్టార్ట్స్. నేను రన్ అప్ తీసుకుంటున్నా. 3, 2, 1 గో. యార్కర్ ట్రై చేద్దాం అనుకున్నాను, కొంచెం వైడ్ లైన్ ఉంది. ఈ బాల్ స్ట్రైట్ యార్కర్ ట్రై చేస్తాను. ఇంతకుముందు వైడ్ యార్కర్, ఇప్పుడు స్ట్రైట్ వస్తుంది. ఆల్మోస్ట్ స్ట్రైట్ రానికి సేమ్. సో కొంచెం బాల్ని పిసుకుతుంది గైస్, ఏమైనా హెవీ వల్ల స్వింగ్ అవుతుందేమో తెలియదు. నేనైతే లెగ్ కటర్ ట్రై చేస్తున్నా. లెగ్ కటర్ చూద్దాం ఇది యార్కర్ వెళ్తారా లేదు. అయితే మొత్తానికి లెగ్ కారేయాలి గైస్. కానీ బాల్ గోల్ आता గైస్. మీన్స్ మా అకాడమీలో గోల్ आता. ఇది రియల్ ప్లేయర్ బాల్ అయితే ఫుల్ స్పీడ్ వస్తుండే బాల్ అవుతుండే, కానీ బాల్ ఎట్లా ఉంది కాబట్టి స్పీడ్ వెళ్ళలేదు, లేకపోతే ఆ బాల్
సో ఇప్పుడు ఫుల్ స్పీడ్ బాల్ ట్రై చేద్దాం. అలా బాల్ ఇరిగిపోతుంది, ఇంకా ఊకుంటామా ఈ బాల్ ఇరిగిపోతుందంటే ఫుల్ స్పీడ్ ట్రై చేద్దాం. ఒక్క నిమిషం అవ్వండి గైస్, కెమెరా మూవ్ అయింది. ఓకే, కనబడుతుంది కదా. రైట్ నౌ ఆల్మోస్ట్ 10 minutes అయిపోయింది. సో కమాన్, లెట్స్ బాల్ అ పేస్ విత్ ఫుల్ స్పీడ్. మీరు చూసినట్లయితే బాల్ ఫుల్ స్పీడ్ పోయింది. యార్కర్ ట్రై చేస్తే ఫుల్ టాస్ పోయింది. నెవర్ మైండ్, ఇది క్యాచ్ అవుట్ గైస్. మ్యాచ్ అయితే పక్కా క్యాచ్ అవుట్ 99%. నేను సార్ ఈ వరకు వచ్చింది గైస్ ఫుల్ టాస్. ఇట్లా కొడతారు, ఆ ఫీల్డర్ క్యాచ్ అయిపోతుంది, సింపుల్. గైస్ ఏదో సౌండ్స్ వస్తున్నాయి పక్కల నుంచి. సో 11 minutes 30 seconds అండి ఇప్పటికి. సో ఇప్పుడు ఫుల్ స్పీడ్ యార్కర్ ట్రై చేద్దాం. యార్కర్ తర్వాత స్పిన్ చేద్దాం. Except after everything is coming. ఒక రంజీ ప్లేయర్ సార్. సో ఒక రంజీ ప్లేయర్ ఉన్నాను, ఆయన మా అపార్ట్మెంట్లో కొత్త వచ్చింది, అందుకోసం హాయ్ అవుతుంది. సో గైస్ మా క్రికెట్ అకాడమీ పేరు అయితే రైజింగ్ స్టార్ క్రికెట్ అకాడమీ. ఫీజ్ ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ లైక్ 1000. సో కానీ ఎక్కువ స్ట్రిక్ట్ ఉంటుంది, కానీ మంచిగా చెప్తుంది. మనం ఫన్ ఉన్నప్పుడు ఫన్ ఉంటుంది, నెక్స్ట్ ఇచ్చినప్పుడు అప్పుడు సీరియస్, లేకపోతే సీరియస్ టైంలో సీరియస్ ఉండాలి, లేకపోతే కోచ్ సీరియస్ అవ్వాలి, ఫన్నీ టైంలో ఫన్నీ చేయాలి. సో ఇప్పుడు యార్కర్ ట్రై చేద్దాం వల్ల. సో ఇప్పుడు యార్కర్ ట్రై చేద్దాం. బాల్ పిచ్చి సో కరెక్ట్ యార్కర్ వెళ్ళింది. ఇప్పుడు స్పిన్ వేద్దాం. స్పిన్కి టార్గెట్ కొంచెం స్పిన్నర్స్ కదా, లెగ్ కావాలి కాబట్టి పేస్లో కూడా షూస్ యూజ్ చేస్తారు లాస్ట్లో. ఇదే మా క్రికెట్ షూ. ఇది లెగ్ స్టంప్, ఇది ఆఫ్ స్టంప్, ఇది ఏమంటారు, ఇది లెగ్ స్టంప్, ఇది ఆఫ్ స్టంప్, ఇది లెగ్ స్టంప్, ఆఫ్ స్టంప్. ఈ బాల్ పేసేది కరెక్ట్ కావాలి, అది మేము చాలా లెక్కి టచ్ అయితే ఇంజూరీ అయిపోతుంది. ఇంకా బాల్ అయితే చచ్చిపోయింది, ఇంకా చచ్చిపోయిందని నాకు వేస్తుంది. సో మొత్తానికి ఇట్లా పిసుకుతే ఇట్లా అయిపోతుంది, మళ్ళీ వేస్తున్నా. సో కనీసం ఇంతసేపు సర్వైవ్ అయింది. మీన్స్ ఇంతసేపు అంటే 12-15 minutes అయిందంటే కాదు గైస్. మీన్స్ ఇంతకుముందు ఆల్రెడీ ఆడుకునింది, ఇక కొంచెం వాళ్ళ క్రాక్స్ వచ్చినాయి. ఆ డోర్లో ఎవరైనా ఉంటే కదా అంటే వాళ్ళు లేరా, అందుకోసం ఇస్తున్నాను, లేకపోతే ఇట్లా స్టాప్ వేస్తుంది. నిజంగా మళ్ళీ ఒక లెగ్ కటర్. గోల్. బాల్ ఉంది,
వాళ్ళరు. మీరు ఇటు కరెక్ట్ చెప్పు నాకు. నేను మీ ఐడి ఉంటుంది కదా, మీ ఫోన్ నెంబర్ అది మీది. ఇప్పుడు సపోజ్ మీరు ఎస్ వచ్చి సాఫ్ట్స్ కంపెనీ మీ సాఫ్ట్స్ పిన్నాలని రాసి మీ అకౌంట్ వస్తుంది కదా, మీ అకౌంట్కి నేను సెండ్ చేస్తాను మెసేజ్. కరెక్ట్ అది కావాలి. నేను లెగ్ స్పిన్నరు, ఆఫ్ స్పిన్నరు, విస్ తీసుకున్నాను. మీరే చేస్తారు నా హ్యాండ్ వల్ల. నేను ఇట్ వేసినప్పుడు విస్ అట్లా టెస్ట్ చేయండి. Teaching somewhere else. What is that? Like ball wall ఒక్క నిమిషం guys. Few minutes later. అది కొంచెం తీసుకోండి మీకోసం. సారీ గైస్, మీకోసం స్పిన్ కంటిన్యూ కాదు. ఇంకొక 4 balls ఇస్తాను గైస్. ఈరోజు చాలు ఇంకా వీడియో. ఒక షాట్ పెట్టాలి ఇంకా మ్యాచ్ గురించి. బ్యాట్స్మెన్ కొట్టలేదంటే రెడీ ప్యాచ్కి తక్కువ స్పిన్ అయింది కదా. ఇంకా 5 balls వేస్ట్ చేస్తా. సారీ 5 కాదు 4. ఇంకా 4 balls ఉన్నాయని చెప్పాను. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది రియల్ స్పిన్. ఏ స్పిన్ చెప్పండి, ఇది మీకు అర్థమో కాదు. ఇంకా గైస్ లోపల తుషి పేపర్ అయితే దుమ్ము అవుతుంది. ఈ తుషి ఇంకా గుడి ప్లేస్ కదా. సో ఇంకా షూస్ ఓకే. ఇప్పుడు లాగబోతుంది. లాగబోల్ స్పిన్ చేసిన కదా ఒక గట్టి వేసి దాని తర్వాత ఇంకా అయిపోతుంది వీడియో. దాని తర్వాత ఇంకా ఇండియా మ్యాచ్ గురించి అది చెప్పాలి మళ్ళీ. సో అది ఈవినింగ్ అయినా నైట్ అని చెప్తా. అవును అంటే డెడ్ బాల్ 30 balls అక్కడ వేస్తాం. అందరు తెలుసు ఎందుకంటే ఈ బౌన్స్ వస్తుంది చూడండి. ఇంకా బెటర్ ఈడే వస్తుంది. సో ఇంకొక బాల్ మర్చిపోయింది. సో లాస్ట్ బాల్ మేము ఉండాలి ఎట్లా క్లోజ్ బాల్ ఆడి